Okay, started the record. Okay, and logged into my machine. Okay, fine. సో మనం ఈరోజు జిప్పింగ్ గురించి తెలుసుకుందామని లాస్ట్ టైం అనుకున్నాం కదా. సో విల్ డూ ద జిప్పింగ్ అంటే ఈ ఫైల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వాటి గురించి తేడా ఏది ఎక్సెట్రా ఎక్సెట్రా విల్ లెర్న్ ఇట్ అండ్ లేటర్ మేబీ హౌ టు ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ అనేది చూద్దాం. తర్వాత విల్ గో ఫర్ ద నెట్వర్క్. So networking will be the important one, that's it. And also package installation also. Okay, both are important. Okay, so let's see this. Currently నేను ఈ ఒక టెస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. దీని సైజ్ ఎంత చూద్దాం. LSFN LH ఈ విధంగా చూడొచ్చు. అదర్వైజ్ du-h అండ్ దెన్ టెస్ట్ ఫైల్ ఈ విధంగా చూడొచ్చు. I think we already know about these two commands. Okay, Yes. yeah, nice. So what is the size of the file? 1 GB. Okay. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర 3 టూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి gzip అండ్ దెన్ bzip2 అండ్ దెన్ tar. సో మనం వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ gzip, bzip2 ఫస్ట్ టూ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ టూ ఏం చేస్తాయంటే ఓన్లీ ఫైల్స్ మాత్రమే జిప్ చేయగలుగుతాయి. సో ఇది ఫోల్డర్స్ జిప్ చేయలేవు. ఓన్లీ ఫైల్స్ మాత్రమే ఇట్ కెన్ ఏబుల్ టు జిప్. అండ్ it tar ఉంది కదా, it tar it can able to zip the folders with using this gzip and bzip2. I'll show you how to do it. Okay, now let's do the task. Okay, I'll do one more thing. mkdir zipping cp test file to cp. ఓకే ఓకే అండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. bzip ఉంది కదా, సారీ where is it? Yeah, gzip. So మనం ఈ కమాండ్ చూద్దాం. what it will happen if we run this gzip. Let's see, Okay. gzip followed by test file అండ్ లాస్ట్ లో ఏదైనా మనం జిప్ చేయాలంటే దాన్ని ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. లైక్ దిస్ టెస్ట్ ఫైల్ డాట్ gz అండ్ దెన్ ఫాలోడ్ విత్ ద ఫైల్ నేమ్. ఏ ఫైల్ మనం జిప్ చేయాలనుకుంటాం ఆ ఫైల్ నేమ్. సారీ, నేను రాంగ్ వచ్చాను. సో gzip అండ్ దెన్ ఏ ఫైల్ అయితే మీరు జిప్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్, తర్వాత ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ లో gz అంటే gzip కి gz అని ఇవ్వాలా అండ్ దెన్ bzip2 కి bz2 అని ఇవ్వాలా. లెట్స్ సీ దట్. ఇప్పుడు చూడండి ఫైల్ సైజ్ ఎంత ఉంది, 1 GB ఉంది కదా. లెట్స్ సీ ద స్టఫ్ నౌ. ఇట్ విల్ జిప్ see, let's see the size of it. ఎంత సైజ్కి వచ్చింది? లిటరలీ 1.18 1.8. 10 MB దగ్గరికి వచ్చేసింది. 10 MB Ah, equal to 10 MB. so how much it can zip. Now ఇప్పుడు దీన్ని మనం అన్జిప్ చేయాలంటే g unzip and then followed with test file. అన్జిప్ అంటే అన్జిప్ చేస్తున్నారా ఇక్కడ నుంచి? అన్జిప్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి వాట్ విల్ హ్యాపెన్. అగైన్
I got the Same. same file, old file, Yeah. Okay. lh. See Yeah. how drastically the size got reduced. Hmm. Correct. Yes. Yes. Yeah. Now the basic to గురించి చూద్దాం. How much it can reduce? Bzip 2 followed with test file and then test file dot bz2. దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి bz2, దీనికి వచ్చేసి zz. Okay, Yeah. now let's see. Yes. It. Okay, and let's see bzip. Okay, package is not available, which is a reason. Okay, now let's see. Okay, let's see Okay. now. See, it came to 785. Earlier, if we do this here with this one, see, now let's see the size. LSFM LH 785. It's literally KB, 78 KB. So it reduced that much. See, we got it. How much can able to reduce the size of it? Okay. Yeah. అర్థమైందండి. అర్థమైంది, అర్థమైంది. అర్థమైంది. సో ఈ మెయిన్ డిఫరెన్స్ జిప్ కి జిజిప్ కి తర్వాత బీజిప్ టూ కి డిఫరెన్స్ ఏమంటే, సో ఇది ఫాస్ట్ గా చేయగలుగుతుంది ఈ జిప్పింగ్ అనేది. ఎందుకంటే సో ఇట్ కెన్ ఓన్లీ రెడ్యూస్ అప్ టు సర్టెన్ అమౌంట్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 10 KB తీసుకొచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 4 KB వచ్చేసింది, మోర్ దాన్ 4 KB. అంటే ఇంకా తక్కువ తెచ్చింది. సో ఈ బీజిప్ టూ ఏమవుతుందంటే ఇది సమ్వాట్ ఫాస్ట్ జీజిప్ అనేది, ఎందుకంటే ఇట్ వోంట్ కంప్రెస్ మోర్ దాన్ దట్. సో ఈ బీజిప్ టూ వచ్చేసి ఇట్ విల్ టుక్ మోర్ టైమ్ అండ్ ఇట్ విల్ కంప్రెస్ మోర్ ఆల్సో. That's the main reason it will use bzip2. And also it is slow when compared to ZZ. Easy. ఎందుకంటే uh, it, it is compressing more files, and also it will use the better algorithm to compress it. So which is the reason it is bit slow when compared to the GZ. పక్కకి వెళ్ళి క్లాస్ లో ఉంటే ఏంటి నువ్వు? Okay, యా. no problem. So this is the one. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో కెన్ బి ఏబుల్, మనం ఈ బీజిప్ అనేది కానీ జీజిప్ కానీ ఓన్లీ ఫైల్స్ మాత్రమే జిప్ చేయగలం. బట్ వి కాన్ జిప్ ద ఫోల్డర్స్. లెట్స్ సీ వెదర్ వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్. సో నేను జిజిప్ అని వాడతా, తర్వాత జిప్పింగ్ అనే ఫోల్డర్ పెడతా. సి ఇట్ ఈస్ సేమ్ జిప్పింగ్ ఈజ్ ది డైరెక్టరీ నోడ్. సో మనం gzip యూజ్ చేసి డైరెక్టరీస్ ని నేను కంప్రెస్ చేయలేను. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. లెట్స్ సీ విత్ ద bzip ఆల్సో. ఇది కూడా సేమ్ చెప్తుంది. ఇన్పుట్ ఫైల్ జిప్పింగ్ ఈజ్ ఎ డైరెక్టరీ. సో దాని అర్థం ఇది ఒక డైరెక్టరీ. సో నాకు ఈ డైరెక్టరీని కంప్రెస్ చేసే క్యాపబిలిటీ లేదు. సో ఐఎమ్ ఇగ్నోరింగ్ ఇట్. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఓకే, సో టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, సో మనం ఏం చేసాం యూజువల్గా, సో we can't sit and compress each and every file, right? We'll just completely go and zip the directory. Correct, that's what we'll do. Correct. ఎస్. Yeah, so that is where tar comes into the picture.
ఈ తార్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ కంప్రెస్ ద ఫోల్డర్ షెల్. సో టు కంప్రెస్ ఇట్, సి you have to use a command cdf and then the folder name, uh, followed with zipping dot tar. Uh, Sorry, sometimes ఇది ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ లో తార్ ఎక్స్టెన్షన్ ఉందంటే లెట్స్ ఇన్. ఇప్పుడు చూడండి, analyze -lh zipping dot tar. సో ఇది అసలు కంప్రెస్ చేయలేదు, జస్ట్ ఇది ఏం చేసిందంటే జస్ట్ ఒక ఆర్కే ఫైల్ మాత్రమే క్రియేట్ చేసింది. సో ఇందులో ఉన్న ఫోల్డర్ ఇది ఈ జిప్పింగ్ లోపల మనం ఈ టెస్ట్ ఫైల్ అనేది పెట్టాం. ఆ టెస్ట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1 GB, బట్ ఇట్ డిడెంట్ డన్ ఎనీథింగ్. ఓకే, సో ఏంటంటే సైజ్ పెంచింది 1.1 GBకి వచ్చింది. ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో మనం ఇప్పుడు ఈ తార్ లోపల ఈ gzip తర్వాత dzip ను వాడామంటే ఇట్ విల్ కంప్రెస్ ఎ లాట్. ఓకే, లెట్స్ సీ హౌ యూ కెన్ డూ దట్. ఇక్కడ నేను లాస్ట్ జెడ్ వాడానంటే ఇప్పుడు సివిజెడ్ఎఫ్ ఉంది కదా, ఈ జెడ్ వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే gzip వాడు అని చెప్పి ఇట్ విల్ రిప్రజెంట్ gzip. ఓకే, సో అండ్ దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద ఎక్స్టెన్షన్ కాల్ gz ఇన్ ద లాస్ట్ ఇయర్. సో లెట్ మీ సీ హౌ ఇట్ విల్ డూ. లెట్స్ see how much difference it is. ఇది ఎగ్జాక్ట్ ప్రీవియస్ గా ఎంతైతే ఉందో అంతనే ఉంది. ఇప్పుడు దీన్ని చూస్తే మనం ls-lh zipping data.gz చూడండి ఎంత తగ్గింది, 1018K. KB, correct? It means 1 MB అంతే. 1024 KB equal to 1 MB, just 1020. సో 1 GB ఫైల్ 1 MB తీసుకొచ్చింది, కరెక్ట్? Yeah. సో లెట్స్ డూ bzip ఆల్సో. bzip వాడాలంటే ఈ z బదులు మనం ఏం పెట్టాలంటే j అని పెట్టాలా bzip వాడాలంటే. తర్వాత bz2 is the extension for that. Okay, let's run this. ఇక్కడ చూడండి 909, which is equivalent to just 4 KB, not more than that. gu-sh done. ఇది వచ్చేసి 1 MB దగ్గరికి తీసుకొస్తే ఇది వచ్చేసి ఈక్వివాలెంట్ టు ఈవెన్ 4 KB దగ్గరికి తీసుకొచ్చింది 1 GB ఫైల్. See how much difference it makes. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు వాట్ ఐమ్ ట్రైంగ్ టు షో యూ. అర్థమవుతుందండి. మిత్ర గారు, నాకు అర్థమవుతుంది. నా పక్క కొంచెం నాయిస్ ఉంటే నేను మ్యూట్లో అన్మ్యూట్లో పెట్టేశాను. పర్లేదండి. ఓకే ఓకే. Yeah. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ స్టాప్ మీ. ఓకే, షూర్ షూర్. ఒక
ఖచ్చితంగా అడుగుతా. Yeah, sure. Yeah. These are the main differences and when to use star and bzip2 and gzip. ఓకే, అంతే అండి. అంటే మనం ఓన్లీ జిప్పింగ్ చేయడానికి ఈ టూల్స్ వాడతాం అంతే. ఇప్పుడు మామూలుగా మనం విండోస్లో ఏదైనా ఎక్కువగా జిప్ చేయాలంటే విన్ డ్రాయర్ సంథింగ్ ఏదైనా ఫైల్స్ ఎక్కించుకొని మనం ఎక్కువ కంప్రెస్ చేస్తాం కదా. సో ఇన్ సిమిలర్ వే యూజింగ్ దిస్ దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. అర్థమైంది కదండి? Yeah, అర్థమైంది. ఓకే, సో లెట్స్ డూ ద స్టఫ్ నౌ. So maybe we'll go into the package management. మీరు ఎప్పుడైనా ప్యాకేజెస్ కానీ లేదా సాఫ్ట్వేర్స్ కానీ ట్రై చేశారా ఇన్స్టాల్ చేయడానికి లినక్స్లో ఎప్పుడైనా? లేదండి, నేనైతే చేయలేదు. ఓకే, సో మిత్ర గారు మీరు ట్రై చేశారా? లేదండి. ఓకే, ఫైన్. సో ఈ ప్యాకేజెస్ అంటే ఏమంటే జస్ట్ మనం లెట్స్ సే బై డిఫాల్ట్ నా మ్యాక్ మెషిన్లో డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేసేది సఫారీ. బట్ నేను క్రోమ్ వాడాలంటే ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ క్రోమ్. ఓకే, సో ఫర్ దట్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ హ్యావ్ టు గో టు ఎనీ వన్ ఆఫ్ ద బ్రౌజర్ అండ్ ఐ హ్యావ్ టు డౌన్లోడ్ ద క్రోమ్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. దట్స్ ద ప్రాసెస్, కరెక్ట్? అంతే కదా? అంతే అంతే. Yeah. Because my machine don't have that software what I need. The software is Chrome. Why we need to use Chrome? To browse something. So నాకు క్రోమ్ కావాలంటే యా నేను ఇన్స్టాల్ చేసుకోవాలి సాఫ్ట్వేర్. ఐ డిడ్ ఇన్స్టాల్. ఇన్ సిమిలర్ వే దిస్ ఓబిఎస్ స్టూడియో. This OBS is something, it's a free software, open source software to record the sessions. So ఈ సాఫ్ట్వేర్ బై డిఫాల్ట్ మ్యాక్లో నుంచి రాదు. సో నేను బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలా? I did install. How I install? I'll go to browser, I'll search for something, and then I'll click on download, and then double click on the package and it will install. Done. That's what it means, correct? Yes, yeah. అంతే. సో ఇన్ ద సిమిలర్ వే లినక్స్లో కూడా సో ఫ్యూ ఆఫ్ ద ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ ప్యాకేజెస్ ఇప్పుడు చూడండి, మనకి ఈ క్రోమ్ వచ్చేసి నాకు ఈ యాప్ స్టోర్లో ఉంటుందా? నేను యాప్ స్టోర్లోకి వెళ్తాను, ఇక్కడ పోయి క్రోమ్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి, గూగుల్ క్రోమ్ రాదు మీకు ఇక్కడ. సో ఇట్ ఈస్ కమింగ్ as some different, but you're not getting Google Chrome. Okay, so which is the reason you will go to browser and download it. సో ఇక్కడ ఈ యాప్ స్టోర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అఫీషియల్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ద స్టోర్ ఆఫ్ యాపిల్. దట్ ఓకే. సో మీకు థర్డ్ పార్టీ కావాలంటే బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దట్స్ ఆల్. అండ్ సేమ్ ఫర్ ద విండోస్ ఆల్సో. విండోస్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటుంది. సో ఆ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి మీకు కావాలంటే ఇన్ కేస్ అందులో ప్యాకేజ్ అవైలబుల్ ఉందంటే దాంట్లోకి పోయి మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, లేదు అంటే బయటకి పోయి ఇన్స్టాల్ చేస్తారు. అంతేనా? ఇప్పుడు పుట్టి ఇట్లా టర్మినల్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే. అంతే. ఇప్పుడు పుట్టింది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశారు? సో వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసి చేసి ఇప్పుడు చూడండి, నాకు వాట్సాప్ ఉంది కదా, నేను వాట్సాప్ 2 ways నుంచి ఇన్స్టాల్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా నేను నా క్రోమ్లోకి వెళ్తాను, ఇక్కడ నుంచి డౌన్లోడ్ వాట్సాప్ ఫర్ మ్యాక్. యా, దిస్ ఇస్ వన్ ఆప్షన్. సో ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసా అంటే నాకు ప్యాకేజ్ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 2 ways నాకు. కరెక్ట్? అవునా కదా? అవును. యా.
So in a similar way, Linux also has these two capabilities. Okay, ఒకటి వచ్చేసి cat etc repos cd/etc repos sorry cd m dot repos dot b. Yeah. సో ఇందులో ఇది ఏదైతే ఉందో ఎం డాట్ repos డాట్ డి అనేది ఈ ఫోల్డర్ ఉంది కదా ఈటీసీ ఎం డాట్ repos డాట్ డి అని. సో ఈ ఫోల్డర్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకు రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ రిపోర్ట్స్ లో మనకి డిఫాల్ట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. డిఫాల్ట్ ప్యాకేజెస్ అంటే మనకి స్టోర్ లాగా, లినక్స్ స్టోర్ ఇది. ఓకే, ఈ లినక్స్ స్టోర్ లో నుంచి ఇన్ కేస్ మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇందులో ఉన్నాయంటే డైరెక్ట్ గా ఇక్కడికి రావడము, నాకు వాట్సాప్ కావాలంటే నేను జస్ట్ గెట్ అని కొట్టాలంటే నాకు ఇన్స్టాల్ అయిపోతుంది. అమెజాన్ ప్రైమ్ కావాలంటే నేను జస్ట్ గెట్ అని కొట్టాలంటే ఇన్స్టాల్ అయిపోతుంది మ్యాక్ లో అయితే. సో ఇన్ ద సిమిలర్ వే Linux also provides some default packages or softwares. సో ఆ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఈ ఈపీసీఎం డాట్ రిపోర్ట్స్ డాట్ అనే ఫైల్లో ఉంటాయి, ఇందులో ఉంటాయి. ఇందులోకి మీరు వెళ్ళి జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంతే. సో హౌ టు ఇన్స్టాల్ ఇట్. సో ఇందులో ఏమైనా చాలా కంటెంట్ అంటే ఐ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి, ఇందులో ఏముండదు బై ఫస్ట్. సో వాట్ ఇట్ విల్ డూ ఇస్ it will connect to the Red Hat repo, and then from that Red Hat repo or Ubuntu repo, whatever the repos that they have, so it will download the packages from their end. So this user list is there. This is where packages exist. సో ఇక్కడికి వెళ్ళి అది ఏం చేస్తా అంటే వెన్ ఎవర్ యూ ట్రై టు, ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా, నేను జస్ట్ ఎం ఇన్స్టాల్ జిప్ డాట్ వై అనుకుంటాను. ఇక్కడ కొట్టిన వెంటనే ఇది ఏమైందంటే ఇది ఫస్ట్ ఒక రిక్వెస్ట్ అనేది రెడ్ హ్యాట్ రెపోకి సెండ్ చేశాడు. రెడ్ హ్యాట్ రెపో ఏది, ఇది రెడ్ హ్యాట్ రెపో. ఇక్కడికి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, ఓకే నాకు బీజిప్ అనే ప్యాకేజ్ కావాలి, మీ దగ్గర ఉందా అని అడుగుతుంది. సో ఇన్ కేస్ ఆ బీజిప్ అనే ప్యాకేజ్ అందులో ఆ రెపోలో ఉంది అంటే ఇట్ విల్ రెస్పాండ్ అండ్ సేస్ ఎస్ బీజిప్ అనే ప్యాకేజ్ నా దగ్గర ఉంది. సో and then it will ask you to install it. This is the process. ఇన్ కేస్ నేను తప్పు ప్యాకేజ్ కొట్టానంటే ఇక్కడ చూడండి, నేను మొత్తం బీజిప్ అని కొట్టా. ఇక్కడ బీజిప్ అని కొట్టిన ఇది ఏమంటుంది ఇక్కడ, నో మ్యాచ్ ఫర్ ద ఆర్గ్యుమెంట్ బీజిప్. అంటే ఆ రెపోలోకి వెళ్ళిన తర్వాత అయితే సెర్చ్ చేసింది బీజిప్ అనే దానికి. బీజిప్ అనేది ఉందా, లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్, నా దగ్గర లేదు. సో నువ్వు ఇన్స్టాల్ చేసుకునేది. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. ఇన్ కేస్ అది ఉంది అంటే మనకు ప్రాంప్ట్ ఇస్తుంది, ఓకే నువ్వు నిజంగా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నావా, ఎస్. ఇప్పుడు నేను ఇది గెట్ అని కొట్టా అనుకోండి, అది డైరెక్ట్ ఇన్స్టాల్ అవ్వదు. సో అగైన్ నేను అడుగుతుంది ఇన్స్టాల్ కావాలా వద్దా, కరెక్ట్. అదర్వైజ్ ఇట్ షుడ్ బి ఇన్ ద వైట్ కలర్. అగైన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ గెట్ ఇట్ విల్ ఆస్క్ మీ టు ఇన్స్టాల్ ఇట్. దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఎస్ ఆర్ నో యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ప్రెస్ ఇట్ మీన్స్ నువ్వు వై అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి అట్లా. ఓకే అర్థమైందండి. సో యా అర్థమైందండి. డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? లేదు. వెరీ గుడ్. అర్థమైంది. ఇందాక మీరు అక్కడ బీజిప్ ఇన్స్టాల్ చేశారు కదా, సేమ్ అంతే ఇక్కడ మనం ఒక బై డిఫాల్ట్ ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా అనమాట. మనకు కావాల్సింది మనము మన యాప్ స్టోర్ లాగా లేదా మైక్రోసాఫ్ట్ స్టోర్ లాగా, లేకపోతే మన ఫోన్ లో వచ్చేసి ఆండ్రాయిడ్ లో యాప్ స్టోర్ ఎట్లుంటది, గూగుల్ ప్లే స్టోర్ ఎట్లుంటది, గూగుల్ ప్లే స్టోర్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు థర్డ్ పార్టీ ఏపీకేస్ వాళ్ళంటే నెట్ లో ఏపీకే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇప్పుడు ఐఫోన్ లో వచ్చేసి యాప్ స్టోర్ ఉంటుంది, సేమ్ అంతే. ఇది యాప్ స్టోర్ లాగా. సో ఇందులో మీకు కావాల్సిన యాప్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన యాప్ లేదు అంటే బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. ఓకే, సో ఇందులో ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయి, ఏమేమి ఆ సాఫ్ట్వేర్స్ ఉంటాయి తెలుసుకోవడం ఎలా అంటే, ఏం
సెర్చ్ అని కొట్టి మీకు కావాల్సిన ప్యాకేజ్ నేమ్ కొట్టాలి. సో నేను MySQL అని కొడతా, అంటే ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, లేదు అంటుంది. ఓకే, లెట్స్ సెర్చ్. సో బీజిప్ మనకు తెలిసినది. సో ఇక్కడ చూడండి, బీజిప్ అని కొట్టిన వెంటనే నా దగ్గర ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయంటే ఇందులో మేబీ బీజిప్ అని కొట్టిన వెంటనే ఆటోమేటిక్ గా ఆ నేమ్ తో మొత్తం 4 ప్యాకేజెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు ద డిఫాల్ట్ వన్. ఇప్పుడు నాకు ఇన్స్టాల్ అయ్యి వచ్చేసి ఇది డిఫాల్ట్ వన్. సో నేను ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ బీజిప్. తర్వాత అదే బీజిప్ అనే దాంతో మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీరు ఏది కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే బీజిప్ 12. సో వాట్ ఐ హ్యావ్ టు రన్ ఇస్ ఇన్స్టాల్ bzip to devel అని కొట్టా అంటే అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్? ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ బికాస్ నాకు ఆ ప్యాకేజ్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ నీడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ దెన్ యూ కెన్ ఇన్స్టాల్. ఓకే, యా, అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? నో డౌట్స్ అండి. డౌట్ అయితే లేదండి, అర్థమవుతుంది, మీరు చేసేది అర్థమవుతుంది. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. అవును, యా. కృష్ణ గారు, మనము రియల్ టైంలో ఈ టాస్క్ అని చేస్తామా మనం? ఆఫ్ కోర్స్ విల్ డూ ఇట్. ఓ, పర్మనెంట్ రిమూవ్ చేస్తున్నారా మీరు? అంటే అవి అయిపోయినాయి కదా, నౌకి నాకు స్టోరేజ్ బుక్ అందులో మెషిన్ లో. ఓకే ఓకే. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది చేశాను అంతే. ఆ ఫైల్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఓకే అది మనకు అనవసరం ఎందుకని చెప్పి డిలీట్ చేస్తాను అంతే. అంతకుముందు చేంజ్ లేదు. జస్ట్ ఒక్క నిమిషం అండి, వాటర్ తాగొస్తాను. ఓకే ఓకే. ఓకే. పవన్ గారు, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారా? అంటే 2 days 3 days కంపల్సరీ వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకసారి 3 to 4 మీరు 2 days లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే ప్రీవియస్ బ్యాచ్ లో ఒక అబ్బాయి. అబ్బాయికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, అప్లికేషన్ సపోర్ట్. అదృష్టం. నేను అదే చూస్తున్నాను, ఎక్కడైనా వస్తుందా 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 అని. అబ్బాయిని అడగండి ఒకసారి, ఏమైనా ఉన్నాయేమో వేకెన్సీలు వాళ్ళ దాంట్లో. ఒక్కటండి, ఎవరైనా ఒక్కరు వాళ్ళు సెటిల్ అయ్యారంటే పక్కన వాళ్ళని తీసుకోరండి, చెప్పరు, ఏమీ చెప్పరు అసలు. ఏమి ఉండదండి, చెప్పకపోవటం ఏమి ఉండదు, కాకపోతే ఆపర్చునిటీ కావాలి. సారీ, సెషన్ రికార్డ్ అవుతుంది. యా, ఓకే. సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే తప్పేం లేదు డిస్కస్ చేయడం. యూఆర్ నాట్ డిస్కసింగ్ సంథింగ్ ఎల్స్. దట్స్ ఓకే. యా, ఇంకోటి ఏమంటే ఓకే, ఇది అర్థమైంది కదా ఇక్కడ దాకా. సో వాట్ ఎల్స్ నెట్ బి. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు నేను మ్యాక్ లో వచ్చేసి ఏమైనా నా అప్లికేషన్స్ ఏమైనా ఇన్స్టాల్ అయ్యాయండి, నేను ఎలా చెక్ చేస్తాను? ఈ అప్లికేషన్స్ లోకి ఇక్కడికి వెళ్తే ఓకే, వాట్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఐ హ్యావ్ ఇన్ మై మెషిన్ అంటే ఇన్ని సాఫ్ట్వేర్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి. సో I can see it here. In a similar way, in Linux, if you want to see which packages are installed on your machine, you can run the command yum module list. Okay, this is one, but okay, that's fine. The duplicate item command. Maybe let's say PLR installed
కమాండ్ డెప్రికేట్ అయిందండి. ఏమేమి చూడాలని చెప్పి బట్ దిస్ న్యూ మెషిన్ రెడ్ హ్యాట్ 10 మెషిన్ ఇది that it is the red hat release. Yeah, red hat 10 maybe. So maybe they deprecated that command. I'll see alternative command ఏదని చెప్పి I'll let you know. నాకు చూడలేదంటే డెప్రికేట్ అని నాకు తెలియదు అందులో రన్ దిస్ కమాండ్. ఓకే, మేబీ టుమారో దానికి ఆల్టర్నేటివ్ ఏదో కమాండ్ చూసి చెప్తాను. నేను రీసెర్చ్ చేయలేదు దాని మీద కొత్తది కమాండ్ అని. ఓకే. Yeah, ఓకే. I'll let you know tomorrow on that, only on that command. Okay, నెక్స్ట్ కమాండ్ చూద్దాం మేబీ. సో ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇంకో ప్యాకేజ్ వచ్చేసి హెచ్టిటిపిడి అని చెప్పి ప్యాకేజ్ ఉంటుంది. సారీ, లెట్ మీ సీ. సెర్చ్ హెచ్టిటిపిడి ఇలా కొట్టానంటే హెచ్టిటిపిడి నుంచి మనకి సపరేట్ ప్యాకేజెస్ అనేవి వస్తాయి. హెచ్టిటిపిడి అనేది ఏమంటే ఒక వెబ్ సర్వర్. ఐ హోప్ వెబ్ సర్వర్ అంటే మీకు తెలుసా అండి? ఎవరికైనా వాట్ ఈస్ ద వెబ్ సర్వర్ అండ్ దెన్ అప్లికేషన్ సర్వర్. అంటే దెర్ ఆర్ 2 టర్మ్స్, వెబ్ సర్వర్ అండ్ అప్లికేషన్ సర్వర్. సో with okay, if you are aware, that's fine. If you're not aware of, that's also fine. Anyway, we'll get to know what is those. నాకైతే తెలుసండి. Yeah, వెబ్ సర్వర్ అనేది ఇప్పుడు చూడండి మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది. లెట్స్ సే మేబీ ఐల్ ఓపెన్ మై వెబ్సైట్. సో ఇది నా వెబ్సైట్. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది అంటే, సో ఈ వెబ్ పేజ్ వర్క్ అవ్వాలి అంటే దాని అర్థం ఏమంటే, సో మనకి ఒక వెబ్ సర్వర్ అనేది కావాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అవైలబుల్. సో వన్ ఈస్ హెచ్టిటిపిడి అండ్ అదర్ ఈస్ Nginx. So we majorly use Nginx to deploy the web servers. Nginx also serves as a load balancer and also a reverse proxy also. But we'll అంటే దాని అర్థం మీకు ఇప్పుడే తెలియకపోయినా విల్ గెట్ టు నో వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఇన్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి అని చెప్పి విల్ గెట్ టు నో. అండ్ ఆల్సో వాట్ ఈస్ ఫార్వర్డ్ ప్రాక్సీ అనేది ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ హెచ్టిటిపిడి అనేది ఒక వెబ్ సర్వర్. సో మనం ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే హౌ యూ కెన్ రన్ ద కమాండ్ install httpd. సో ఈ కమాండ్ రన్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇన్స్టాల్. సో లెట్ మీ రన్ దట్ install httpd. ఓకే, కమాండ్ రన్ చేశానంటే ఇట్ విల్ ఆస్క్ యూ డు యు వాంట్ టు ఇన్స్టాల్ ఇట్ ఆర్ నాట్. ఫస్ట్ ఐ ప్రెస్ yes, సారీ నో. ఇప్పుడు మీకు అసలు ఈ ఆప్షన్ వద్దు, మనకి డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోవాలి అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ ప్రెస్ -y. మీరు -y అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇన్స్టాల్ ద థింగ్స్. అంటే మీకు ఈ ఆప్షన్ అడగదు ఇన్స్టాల్ కావాలా వద్దా అని చెప్పి, ఇప్పుడు డైరెక్ట్లీ ఇన్స్టాల్. సి దే నాట్ ఆస్కింగ్ మీ ఫర్ ఎనీ ప్రాంప్ట్స్. ఓకే, మీ -y అనేది ఏం చేస్తారంటే, ఓకే మీరు అక్కడనే ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తున్నారు. ఓకే, ఇన్స్టాల్ ఇట్ అని, దట్స్ వాట్ ఇట్ మీన్. ఓకే, అర్థమైందా? యా అర్థమైంది. ఓకే, తర్వాత లెట్స్ డూ వన్ మోర్ థింగ్. info httpd. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ప్యాకేజ్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. లెట్స్ ఏ ఇన్ఫర్మేషన్ అంటే చూడండి యాప్ స్టోర్లోకి వెళ్తే కనుక ఇది ఇన్ఫర్మేషన్. సో దాని రేటింగ్స్ ఉంటున్నాయి, తర్వాత దాని ఓనర్ ఎవరు, వాటి సైజ్ ఎంత, ఏ దానికి సపోర్ట్ ఉంటుంది, ఇదంతా దాని ఇన్ఫర్మేషన్ కింద ఏదైతే ఉందో. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఆర్ legitimacy of that application. In the similar way, if you want to know what is that, which version it is in, and what is the architecture of it, and exactly which license it is using. So వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు అండ్ వాట్ ఈస్ దట్ legitimacy of that, then you can run this command info. సో ఇది ఏం చేస్తుందంటే ఆ రెడ్ హ్యాట్ సర్వర్ కాంటాక్ట్ అయ్యి, ఓకే నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పంటే, సో ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్.
Okay, got it? యా ఎస్ అండి. Nice. ఇప్పుడు మీరు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేశారు, బట్ హౌ యూ విల్ అన్ఇన్స్టాల్? సో యూ కెన్ రన్ ద కమాండ్ m uninstall httpd. Okay, sorry, not m uninstall, mdemode. సో ఇక్కడ కూడా మీకు ఈ ప్యాకేజెస్ అనేది రిమూవ్ చేయాలని చెప్పి ఓకే, గాట్ ఇట్. యా ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ వచ్చేసి ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్కి వచ్చేసి నాట్ అన్ఇన్స్టాల్. యూ హ్యావ్ టు యూస్ ద కమాండ్ రిమూవ్. ఓకే, ఓకే అర్థమైందండి? యా అర్థమైందండి. ఓకే, నైస్. తర్వాత ఇంకొక కమాండ్ చూపిస్తాను, వాట్ ప్రొవైడ్స్ ఇక్కడ చూడండి, ఏం వాట్ ప్రొవైడ్స్ హెచ్టిటిపిడి అని కొట్టారంటే ఇక్కడ మీకు డిఫరెంట్ వర్షన్స్ అంటే హెచ్టిటిపిడిలో ఏవైతే వర్షన్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్క వర్షన్ ఏ రెపో నుంచి వస్తుంది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి చూపిస్తారు. సో మనకి రెపోస్ ఉన్నాయి కదా, m.repos.d అని, cat etc m.repos.d. సారీ, ఈ మన దగ్గర ఏవైతే ఈ రెపోస్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది ఏ రెపో నుంచి వస్తుంది? రెడ్ హ్యాట్ 10. లెట్స్ సీ, ఐల్ షో యూ హియర్ -client. సో దీని నేమ్ వచ్చేసి ఇది అండ్ లెట్స్ సీ ద రెడ్ హ్యాట్ rhy.repo. Yeah, so okay, that's a big file. Okay, yeah, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి దిస్ విల్ ఇండికేట్ అండ్ ఏ ప్యాకేజ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు. సో విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ కమాండ్. అండ్ వాట్ ప్రొవైడ్స్ అంటే ఏది ప్రొవైడ్ చేస్తుంది అని, ఏ రెపో ప్రొవైడ్ చేస్తుంది, తర్వాత ఏ ప్యాకేజెస్. దట్స్ వాట్ ఇట్ మీన్స్, దట్స్ ఇట్. నో నీడ్, ఐ మీన్ మీరు కమాండ్స్ రోజు వాడరు, సో జస్ట్ ఓన్లీ యూజ్ మేబీ m install, m remove ఆర్ మేబీ info, m info అంతే. అంతకు మించి యూ వాంట్ యూజ్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఓకే, ఇప్పుడు కృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు రెడ్ హ్యాట్ అంటే మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో మీరు అక్కడ ఫ్రీ ట్రయల్ వచ్చి రెడ్ హ్యాట్ తీసుకున్నారా, ఉబంటు తీసుకోకుండా? యా, రెడ్ హ్యాట్ తీసుకున్నాను. యూ కెన్ అందుకే యూజ్ ఇక్కడ ఉబంటు రెడ్ ఆల్సో. హ్యాట్, ఓకే, ఇక్కడ రెడ్ హ్యాట్ డిపాజిట్స్ చూపిస్తుంది అంటే అక్కడ మనం ఏది తీసుకుంటే ఇక్కడ అవి చూపిస్తాయి. సో మీకు ఒక కమాండ్ వర్క్ అవ్వట్లేదు అన్నారు కదా, ఏది? ఇప్పుడు ఇందాక ఒకటి ఏదో అవును. రెడ్ హ్యాట్ ఉంటుంది అవును. సో అని, అది అవును. ఉబంటులో వర్క్ అవుతుంది. అవును, ఉబంటులో m అనేది వర్క్ అవ్వదు, APT అనేది వర్క్ అవుతుంది. ఓకే, యా, ఇట్స్ ఓకే, నైస్. అప్ టు హియర్ ఎనీ డౌట్స్? అప్ టు హియర్ ఆల్ గుడ్. ఇది వచ్చేసి మనకి ప్యాకేజెస్ మన సాఫ్ట్వేర్ లోపల ఉండేది, అంటే మన యాప్ స్టోర్ లోపల ఉండే ప్యాకేజెస్ ఇది. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు మనం యూ వాంట్ ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ఏదైనా ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎలా? సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ టు డూ ఇట్. సో విల్ ఫైండ్ ద ఆర్పిఎమ్స్ టు కాల్ ఇట్ యాజ్. చూడండి, మనం విండోస్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి ప్యాకేజ్ ఏముంటుంది? ఎంఎస్ఐ ఉంటుంది, లేకపోతే ఆర్పిఎం అని ఉంటుంది, సారీ ఈఎక్సి అనే ఫైల్ ఉంటుంది. ఎంఎస్ఐ అంటే మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలబుల్, ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఐ హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ ఎక్స్టెన్షన్స్. ఎస్ యా, ఇన్ ద సిమిలర్ వే మ్యాక్ వచ్చేసి .dmg అని ఉంటుంది. ఓకే, ఇన్ ద సిమిలర్ వే మనకి లినక్స్ లో ఆర్పిఎం అని ఉంటుంది. ఆర్పిఎం అంటే రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. సో ఉబంటుకి అయితే
డాట్ డిఈబి అని ఉంటుంది. డిఈబి ఉబంటు అయితే. సో డిఈబి అంటే డెబియన్ అని. ఓకే, ఇప్పుడు నేను ఇన్ కేస్ లెట్ మీ install Docker on Red Hat, let's say, or maybe Docker RPM package. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, you can download it from here. సో ఇది ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మనం 2 బేస్ నుంచి ఇన్స్టాల్ చేయొచ్చు మన బయట ప్యాకేజెస్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డాకర్ అని టైప్ చేశాను. ఫస్ట్ మన దాంట్లో ఉన్నాయా లేదా, మన రెపోలో ఉందో లేదో చెక్ చేద్దాం. ఎం సెర్చ్ డాకర్. సో మనకి పార్ట్మెంట్ డాకర్ అనేది ఉంది, తర్వాత పీసీపీ సంథింగ్ ఇదేదో ఉంది, పర్ఫార్మెన్స్ కోపైలట్ మెట్రిక్స్ ఫర్ ద డాకర్ డైమండ్, కానీ ఇది ఎగ్జాక్ట్ డాకర్ కాదు. సో ఈ పాడ్మైన్ వచ్చేసి ఎమ్యులేట్ డాకర్ సిఎల్ఐ యూజింగ్ పాడ్మైన్. సో అంటే పాడ్మైన్ అంటే ఏది, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. అంటే పాడ్మైన్ వచ్చేసి రెడ్ హ్యాట్ ప్రొప్రైటరీ వాళ్ళది. సో రెడ్ హ్యాట్ వాళ్ళు వాడే పాడ్మైన్ అనేది వాడతారు, బట్ విల్ గెట్ టు నో ఇన్ ద డాకర్ సెక్షన్ వాట్ ఈస్ డిఫరెన్స్ అనేది. సో ఎగ్జాక్ట్ డాకర్ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఇఫ్ ఇట్స్ ఎగ్జాక్ట్ డాకర్ యూ విల్ సీ హియర్ సంథింగ్ లైక్ దిస్. See, you'll see something like this, exact match, name exactly matched. So if it matched like this, then it's an exact package that what you are looking for, and you can install it. Okay, సో నాకు ఇక్కడ లేదు. సో ఇక్కడ మనకి 2 ways ఉంటాయి ఇన్స్టాల్ చేయడానికి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మనకి cd etc m డాట్ repos డాట్ d ఇక్కడికి వెళ్ళేసి మనం ఒక కొత్త రెపో క్రియేట్ చేయాలి. రెపో క్రియేట్ చేసి ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుందంటే యాడ్ రెపో అని కొడుతున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా రెపో అనేది యాడ్ అయిపోతుంది. అంటే ఈ రెపోలో దాని కంటెంట్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి నేను నా ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలా అంటే సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ వచ్చేసి లెట్స్ సే cat రెడ్ హ్యాట్. ఇక్కడ చూడండి ఇందులో మిర్రర్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నుంచి అంటే ఎనీ వన్ ఆఫ్ ఇట్ ఇందులో ఏదో ఒక దానిలోకి వెళ్ళి సో ఇట్ విల్ ఆస్క్ ఓకే whether I can able to find it or not. In a similar way, if you add this, it will add the Docker mirror list. So then mirror list like it will check. Okay. I have to go to this Docker site and I have to search here for the Docker package. If it find it, it will install. That's what it means. Which is one way, and the other way is we will directly find the RPM packages. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ డాకర్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. ఇది సంథింగ్ మేబీ ఐల్ గో ఫర్ ద మేబీ ఐల్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్. దీన్ని రైట్ క్లిక్ చేస్తాను, కాపీ లింక్ అడ్రస్ కొడతాను అంటే. సో ఇప్పుడు నేను ఏదైనా ఇంటర్నెట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నా లినక్స్ మెషిన్లోకి హ్యావ్ టు యూజ్ ద కమాండ్ డబ్లికేట్ అనే కమాండ్ వాడాలి. డబ్లికేట్ అంటే ఏదైనా ప్యాకేజ్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ డబ్లికేట్. జస్ట్ లైక్ ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ యూస్, బట్ యా మీరు అదే లినక్స్ లో చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ డబ్లికేట్ బై జస్ట్ కాపీయింగ్ దిస్ కాపీ లింక్ అడ్రస్ అండ్ దెన్ పేస్ట్ ఇట్. చూడండి
Yeah, this is a very good example, I think. So నా దాంట్లో డబ్ల్యూగెట్ లేదు అని చెప్తుంది. సో I can run the command m install wget -y. అంటే నాకు తెలుసు డబ్ల్యూగెట్ అనే ప్యాకేజ్ ఉందని చెప్పి, దట్స్ వై ఐఎమ్ సో ఫాస్ట్. ఐ మీన్ మీరు దానికి హ్యాబిచువేట్ అయ్యారంటే యూ కెన్ డూ దిస్ సేమ్ థింగ్ అగైన్. ఓకే, ఓకే. డబ్ల్యూగెట్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అది ఆ లింక్ ఇస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఇట్ విల్ డౌన్లోడ్ ద ప్యాకేజ్ ఫస్ట్. ఇట్ డౌన్లోడ్. యా, సి ఆర్పిఎం అని డౌన్లోడ్ అయింది. వాట్ హ్యాపెనింగ్ ఇస్ సేమ్ ఆల్సో హియర్ ఆల్సో. ఏమైతుంది, ఫస్ట్ ఆర్పిఎం అని డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని డబల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాలా, కరెక్ట్. కానీ ఆర్పిఎం వచ్చేసి మ్యాక్ సపోర్ట్ చేయదు, విండోస్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మ్యాక్ ఓన్లీ సపోర్ట్స్ డిఎంజీ, విండోస్ ఓన్లీ సపోర్ట్స్ ఎంఎస్ఐ ఆర్ ఈఎక్స్ఈ. ఓకే, ఈవెన్ దిస్ డౌన్లోడ్ ఇన్ మ్యాక్ జస్ట్ ఏ ఫైల్, దట్స్ ఇట్, డోంట్ డూ ఎనీథింగ్. అంటే దానికి అర్థం అవ్వదు ఏంది ఆర్పిఎం ప్యాకేజ్, నేను ఎందుకు ఇన్స్టాల్ చేసి ఆర్పిఎం అసలు నాకు సపోర్ట్ అయ్యే ఎక్స్టెన్షన్ కాదు అని చెప్తుంది. దట్స్ వాట్ ఇట్ మీన్స్. గాట్ ఇట్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది ఆర్పిఎం ప్యాకేజ్, సారీ డౌన్లోడ్ అయిందంటే. ఇప్పుడు దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి బయట ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? సో ఇఫ్ ఇట్స్ ఏ మ్యాక్, వాట్ యూ విల్ డూ, మేబీ ఐల్ షో యూ వన్ ఎగ్జాంపుల్. అంటే జస్ట్ కోరిలేట్ చేయడానికి అంత. మేబీ బిఎంజీ ఫైల్స్, ఒక డిఎంజీ సారీ. ఐ మీన్ వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత డబల్ క్లిక్ చేశారంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఐ హోప్ యు గైస్ ఎవరీవన్ విల్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఇన్ ద సిమిలర్ వే, ఇప్పుడు నేను ఇది లినక్స్ లో చేయాలంటే ఐ హ్యావ్ టు రన్ ద కమాండ్ ఎం లోకల్ ఇన్స్టాల్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాల్ యూ హ్యావ్ టు రన్ లోకల్ ఇన్స్టాల్. లోకల్ ఇన్స్టాల్ అని చెప్పి రన్ చేసి ఈ ప్యాకేజ్ ని ఇవ్వాలి. జస్ట్ కాపీ దిస్ అండ్ దెన్ పేస్ట్ అండ్ దెన్ use -y if you want, or you don't want to, then you can just run like this. Yeah, ఇది ఏం చేస్తుందంటే ఈ ప్యాకేజెస్ లేవు, సో యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ఆల్ దీస్ ప్యాకేజెస్ అని చెప్పి అంటుంది. సో ఎందుకంటే ఇది వచ్చేసి డెప్లికేట్ అయిపోయినవి ఇవన్నీ. మేబీ ఐ విల్ ఫైండ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. చూడండి, అది రోజు మీకేమో నోటికి వచ్చినట్టు చెప్పండి ఏదైనా ఇన్స్టాల్ చేయడానికి. ఇఫ్ ఇట్స్ అవైలబుల్ ఐ విల్ ఇన్స్టాల్. ఎనీథింగ్, ఏదో అయినా ఇన్స్టాల్ చేయండి, ఏదో ఒకటి, మన ఎనీ ప్యాకేజ్, ఎనీ. Maybe let's see, download uh, in a keyboard work అవుతుంది. What happened? Hello. No, sorry. యా, ఇట్స్ ఓకే. Yeah, I think my screen share అవ్వలేదు. Keyboard got stuck somewhere. So maybe I'll try to download Grafana. I don't know. Grafana download. Grafana RPM.
దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇదేం చెప్తుంది, నా ఆర్పిఎం ఫైల్ ఇక్కడ ఉంది, సో యూ కెన్ ఇన్స్టాల్ ఆర్ మేబీ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. సో ఇది డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఆర్ మేబీ లెట్స్ డౌన్లోడ్ దిస్ ఫస్ట్. ఓకే, ఇది ఓపెన్ చేసేద్దాం. లెట్ మీ డౌన్లోడ్ దిస్ ఫస్ట్. నేను ఏం చేస్తా అంటే సేమ్ ఇలాగే డౌన్లోడ్ చేస్తాను, wget అంటే లెట్ మీ డౌన్లోడ్ ఇట్. ఓకే, డౌన్లోడ్ అయింది. So if I want to install it, I can run m local install and then this one follow it icon. That's it. సో మీరు ఏదైనా ప్యాకేజ్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలంటే యూ కెన్ యూస్ లైక్ దిస్. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రన్ ద కమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాల్ యూ హ్యావ్ టు రన్ లోకల్ ఇన్స్టాల్. ఎందుకంటే లోకల్ గా మీరు డౌన్లోడ్ చేస్తారు ఆర్పిఎం ప్యాకేజ్. It is not directly grabbing from their Red Hat side. So you are downloading it and because you have downloaded it in your machine. So that is the reason you have to run the command local install. Local install followed with the package name. This is optional FNY. If you didn't mention FNY, as I said in the earlier, you'll get option here. Do you want to install it or not? Yes or no. You can press yes and then enter. That's it. అర్థమైందండి? యా అర్థమైందండి. Okay. Now let's see. Which one? If you yeah, shit. ఇప్పుడు చూడండి, గ్రాఫానా వచ్చేసి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అసలు ఇది ఇన్స్టాల్ అయింది కదా, అసలు మనం దాన్ని చూడొచ్చా లేదా అని చెప్పి ఎలా విల్ డూ ఇట్. ఓకే, సో బై డిఫాల్ట్ గ్రాఫానా విల్ listen on port number 3000. Okay, so let's see whether the port is listening or not. So forget about this command, we'll learn it in the networking section. See, port 3000 is listening. Where it is listening, Grafana దగ్గర listen అవుతుంది. So forget about it, it says listening also. So now let me access it. ఇది నా పబ్లిక్ ఐపీ. సో నేను బ్రౌజర్లోకి వెళ్తా, బ్రౌజర్లోకి వెళ్ళి I'll run 3000. See, Grafana is loaded. Got it? యా ఎస్. ఇలా మనం ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. దట్స్ హౌ ఎవ్రీ కంపెనీ విల్ డూ. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఇక్కడ దాకా? ఐ థింక్ వి డన్ ఎ లాట్ టుడే. ఇన్స్టలేషన్ కొంచెం చూడాలి. యా ఇది ఒకసారి చూడాలి. యా, అన్ని చూడాల్సిందే. ఏదైనా కానీ ప్రాక్టీస్ అయితే మీది రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అ లాట్. పక్కా మర్చిపోతారు ఇన్ కేస్ ఎక్స్పైర్ అంటే. ఓకే, గాట్ ఇట్. ఓకే, యా fine, no worries. Practice it and let me know if you find any issues. We'll sort it out. యా షూర్. Okay, యా ఇంకా Sure, వన్ లాస్ట్ కమెంట్ ఆల్సో. ఇన్ కేస్ మీరు పాస్ ఏమైతే రన్ చేసారో చూడాలంటే నేను హిస్టరీ ఇక్కడ రన్ దిస్ కమెంట్ నేను హిస్టరీ కమాండ్ రన్ చేస్తారంటే మీకు ఓల్డ్ గా ఏమేమి రన్ చేస్తారో ప్రతి ఒక్కటి తెలుస్తాయి. సో నేను ఈ కమాండ్స్ అన్ని లాస్ట్ టైం ఇన్స్టాల్ చేశాను.
సో దట్స్ వాట్ ఇట్ మీన్స్. సో ఇన్ కేస్ మీరు ప్యాచింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఫెయిల్ అయిన తర్వాత దాన్ని రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్ చేయాలంటే యూ కెన్ రన్ ఎం హిస్టరీ అండు అని చెప్పి ఈ ఐడి నెంబర్ ఇవ్వాలి. ఐడి నెంబర్ వచ్చేసి 9. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రఫాన్ ఇన్స్టాల్ చేస్తా కదా, లెట్స్ ఈ గ్రఫానా వల్ల నా మెషిన్ బ్రేక్ అయింది. సో ఇఫ్ ఐ వాంట్ టు రోల్ బ్యాక్ అంటే దాన్ని ఇన్స్టాల్ చేయాలి ఓల్డ్ అప్డేట్స్ అన్ని అంటే యూ కెన్ రన్ ద కమాండ్ ఎం హిస్టరీ అంటూ 9 ఆర్ యూ కెన్ రన్ ఎం అన్ఇన్స్టాల్ ఆల్సో. బట్ ఆ ప్యాకేజ్ మల్టిపుల్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అంటే ప్యాచింగ్ చేసేటప్పుడు ఒకటి కాదు. సో యూ కెన్ జస్ట్ యూజ్ దిస్ కమాండ్ అంటూ అండ్ దెన్ ఐడి నెంబర్ done. See, it is asking you want to remove Grafana, but if you patch, it will show multiple packages to roll back. Okay, now if I say why, it will uninstall everything. Okay, now let's see whether it's working or not here. My browser, of course, it won't work. Oh, maybe it took time. It's cached in the maybe internet. Okay, so then Grafana install this. That's how you will do. Any doubts? No, Krishna. Yeah, very good. Yeah, these are the commands. Just keep a note. Record చూసి మొత్తం commands అన్ని రాసుకోండి. So it will be really helpful. So this is how patching also will do. Patching tomorrow ఎలా చేయాలని చూపిస్తాను. But in case patching fail అయితే you have to run this command. History అంటూ అతను ఐడి నెంబర్ హిస్టరీలో ఏదైతే ఐడి కనిపిస్తుందో ఆ ఐడి నెంబర్ని ఎంటర్ చేశారంటే ఇట్ విల్ రోల్ బ్యాక్ దోస్ ప్యాచెస్. ఓకే, Yeah. fine. And then we'll go for the networking stuff. Interesting. Okay, Yeah. nice. Okay, Andy. Practice and let me know if you have any doubts. Yeah. Okay, We'll review the recording once and we'll get back to you, Krishna. రేపు ఒకసారి వాళ్ళు చూసి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి చెప్తాం. okay, no worries. Thank you. Bye bye. మిత్ర గారు మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చెప్పండి, మనం ఒకసారి కలుద్దాం, మీట్ అవుదాం.